హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. ఫుల్ సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఇప్పుడే పాలు విండు అయిపోయింది. ఇక నా దగ్గర ఉన్న గడ్డి చూపిమని చాలామంది అడుగుతారు, అందుకే గడ్డి చూపిద్దామని వీడియో చేస్తున్నప్పుడు చూడండి. నా దగ్గర మొత్తం సూపర్ నేపియర్ గడ్డి ఉందన్న, వేరేది ఏది లేదు. కనిపిస్తుంది కదా, ఈ చలికాలం అసలు గడ్డి వస్తలేదు. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం వచ్చి నా దగ్గర లీలా ప్రాబ్లం ఉంది ఇప్పుడు ప్రజెంట్. అంటే కరెంట్ లేదు, దానివల్ల ఇంకోటి మోటార్ గిలం ఖరాబ్ అయింది. ఏదో షెడ్లు ఉంది కానీ ఇలా అనగలదు, అది సింగిల్ పీస్, ఇంకా 3 పీస్ కరెంట్ లేదు. ఇంకోటి ఈ సూపర్ నైపర్ గడ్డి చూడండి అన్న, అవి అటు సైడ్ కొంచెం పెద్దగా ఉంది. ఇప్పుడైతే నేను నా దగ్గర చాప్ కట్టర్ లేదు కాబట్టి చిన్న ఉన్నప్పుడే కోసి పడేస్తున్నా. అంటే అవి మంచిగా తిన్నికి ఈజీగా ఉంటుంది, లేకపోతే కట్టెలకు అయినాకో తిన్నికి ఇబ్బంది అవుతుంది. కానీ దీంట్లో ఉపయోగం ఏంటంటే సూపర్ నైపర్ గడ్డిలో తొందరగా వస్తుంటుంది. ఇంకోటి బర్రెల పాలు ఎక్కువ ఇస్తాయన్న, నేనైతే నా బర్రెలకు అవే ఇచ్చిన. ఇక కట్టది అవన్నీ ఏం ప్రాబ్లం అయితే లేదు, మంచిగా పాలు మంచిగానే ఇచ్చినాయి. ఇగో నేనైతే ఇట్లా లేతగా ఉన్నప్పుడే కోసి పడేస్తున్నా. చూడండి కనిపిస్తుంది కదా, చీకటి అయినందుకు కదా క్లారిటీ లేనట్టుంది. మొత్తం ఒక ఎకరాల ఒక 10 గుంటలు ఇడిచిపెట్టి మిగతా మొత్తం సూపర్ నైపర్ గడ్డే పెట్టుకున్నా. ఇందులో బెనిఫిట్ ఏంటంటే గడ్డి అనేది అసలు పోదన్న, ఇది ఒక్కసారి పెట్టినామంటే వస్తూనే ఉంటుంది.